వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని ఫేజ్ 2కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. 7వ తేదీ నుంచి ల్యాండ్ పూలింగ్ చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 7వ తేదీ నుంచి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. నెల రోజుల కాలంలోనే ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయబోతా ఉన్నారు. వైకుంఠపురం నుంచి పెదపరియం వరకు 7 గ్రామాల్లో 16,000 ఎకరాలు రైతుల భూములు, మరో 4,000 ఎకరాలు అసైన్డ్ ప్రభుత్వ భూములు, మొత్తం 20,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద అమరావతి ఫేజ్ 2లో భాగంగా ప్రభుత్వం భూ సమీకరణ చేయబోతా ఉంది. ఇక రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రతి గ్రామానికి 10.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీటి పైపు లైను, 24 అవర్స్ మంచినీరు సప్లై చేసే విధంగా ఏర్పాట్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, అన్ని మౌలిక సదుపాయాలతో పాటుగా రైతులకు సంబంధించి సమావేశ కేంద్రాలు, ప్రతి గ్రామంలో కనీసం ఒక చిన్న కన్వెన్షన్ సెంటర్, ఆ ఫంక్షన్స్ అవి నిర్వహించుకోవడానికి, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేయబోతూ ఉన్నారు. ఇక ఇప్పటికే మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, కేంద్ర మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలో ఒక కమిటీ ప్రతి వారం సమావేశమై రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కీలక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ రైతులు ఇచ్చిన 14 డిమాండ్లలో ఇప్పటికే 8 డిమాండ్లకు సంబంధించి చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలిన సమస్యలు కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే పరిష్కరించబోతా ఉన్నారు. ఫేజ్ 2 కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మరలా ఫేజ్ 3లో ఏ గ్రామాలు ఉండబోతా ఉన్నాయి, ఎంత భూమి ల్యాండ్ పూలింగ్ చేయబోతా ఉన్నారు అనే వివరాలు కొద్ది రోజుల్లోనే మార్చి నాటికే ప్రకటించే అవకాశం ఉంది. మరో నెల రోజుల్లోనే ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం కూడా ఫేజ్ 2లో పూర్తి చేయబోతున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఇక అమరావతి రాజధానిలో వెస్ట్ బైపాస్, ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్ అమరావతి రాజధాని గుండా వెళ్తుందో, ఆ వెస్ట్ బైపాస్లో ఒకవైపు ఈ రోజు నుంచి ఓపెన్ చేశారు. ఏప్రిల్ చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులతో అమరావతి రాజధానిలోని ట్రంక్ రోడ్లు కూడా వెస్ట్ బైపాస్ క్లోజ్ చేయడంతో అవన్నీ ఇప్పుడు మరలా ఓపెన్ చేసుకొని అండర్ పాస్ ఇవ్వడానికి దాదాపు ఏడాది కాలం పైగా పడుతుంది. ఇక ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కరెంట్ పవర్ లైన్స్, హెచ్టీ లైన్స్ తొలగించడం కూడా చాలా ఇబ్బందికరంగా తయారై రైతులు కోర్టుకు వెళ్ళడం, ఆ కరెంటు స్తంభాలు పొలాల్లో వస్తే పొలాలకు రేట్లు లేకుండా పోతాయని రైతులు కోర్టులకు ఎక్కడం, దాంతో చాలా లేట్ అయింది. అవన్నీ క్లియర్ చేసుకొని ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నారు. ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో ఆ రహదారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమరావతి రాజధానికి యాక్సెస్ మరింత పెరగబోతా ఉంది. ఇక అమరావతి రాజధానిలో E13 రోడ్డు పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 1st వీక్ నాటికి ఇక ఉండవల్లి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి నేరుగా ఉండవల్లికి, విజయవాడకు చేరుకునే సదుపాయం కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. అమరావతి రాజధానిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రాబోతా ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.